శ్రీ గురుభ్యో నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో నారదుడు అనేకములైనటువంటి ధర్మాలని యుధిష్ఠిరుడికి ఉపదేశించాడు. ఆ ఉపదేశించినటువంటి ధర్మాలన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి యుధిష్ఠిరుడు దాన్ని యథాశక్తిగా నేను తప్పనిసరిగా ఆచరిస్తానయ్యా, అయితే అటువంటి శక్తి మా పూర్వీకులకి పూర్వం ఉంది, అటువంటి శక్తి నాకు ఉందో లేదో అనేటువంటి సందేహంతో ఉన్నాను తప్ప నేను కూడా అదే విధంగా ధర్మాచరణ చెయ్యాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నానని ఆయనకి సవినయంగా తెలియజేసుకుని ఆయన్ని సత్కరించిన తర్వాత తన మనస్సులో ఉండేటువంటి ఒక సందేహాన్ని ఆ సభాభవనంలో అనేక మంది రాజుల మధ్యన నారదుడి ముందర ఉంచాడు యుధిష్ఠిరుడు. మీరు అనేకములైనటువంటి లోకాల్ని సంచరిస్తూ ఉంటావు మహర్షి, ఎక్కడైనా ఇటువంటి సభను కానీ ఇంతకంటే గొప్పదైనటువంటి సభను కానీ నువ్వు ఎక్కడైనా చూసావా? వాటి విషయాలు కొద్దిగా తెలియజేయాలని కోరుకుంటున్నానయ్యా అని నారదుడిని ప్రశ్నిస్తే అప్పుడు తాన్ శ్రుత్వా నారద తస్య ధర్మరాజస్య భాషితం పాండవం ప్రత్యువాచేదం స్మయన్ మధురయా గిరా. ఆ యుధిష్ఠిరుడు అడిగినటువంటి ఆ ప్రశ్నను విన్నాడు నారదుడు. ఒక్క చిరునవ్వు నవ్వాడు. నవ్వి అతనికి ఆ యుధిష్ఠిరుడికి మధురమైనటువంటి మాటల్లో ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. మానుషేషు నమే తాత దృష్టపూర్వా నచ శ్రుత సభా మణిమయీ రాజన్ యథేయం తవ భారత. ఓ యుధిష్ఠిరా, ఇది గొప్పది మణిమయమైనటువంటి సభయ్యా. ఇటువంటి మణిమయమైనటువంటి సభను మానవలోకంలో నేను ఇంతవరకు కూడా చూడలేదు, వినలేదు. ఇదే అత్యద్భుతమైనటువంటి సభాభవనంగా నాకు కనిపిస్తోంది. ఇంత అద్భుతమైనటువంటి సభను నేను మానవలోకంలో ఎక్కడ చూడలేదయ్యా. సభాంతు పితృరాజస్య వరుణస్య చ ధీమతః కథయిష్యే తథేంద్రస్య కైలాస నిలయస్య చ బ్రహ్మణస్య సభాం దివ్యాం కథయిష్యే గతక్లమాం దివ్యైరభిప్రాయైః ఉపేతాం విశ్వరూపిణీం దేవైః పితృగణైః సాధ్యైః యజ్ఞభిర్నియతాత్మభిః జుష్టాం మునిగణైః శాంతైః వేదయజ్ఞైః సదక్షిణైః యదితే శ్రవణే బుద్ధి వర్తతే భరతర్షభ. ఇంకా ఆ దేవర్షి అయినటువంటి నారదుడు చెప్తున్నాడు, ఓ యుధిష్ఠిరా, నీ మనస్సులో లోకాల్లోని దివ్య సభలను గూర్చి, అలాగే దేవతలు, పితృదేవతలు, సాధ్యులు, నీతాత్ములైనటువంటి యజ్ఞులు, శాంతులైనటువంటి మునులు, సదక్షిణాకములైనటువంటి యజ్ఞాలు, వీటన్నిటి గురించి నీ కనుక వినాలనే కోరిక కనుకుంటే అప్పుడు నీ పితృదేవుడైనటువంటి యముడి సభని, బుద్ధిమంతుడైనటువంటి వరుణుడి సభని, స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడి సభని, కైలాస నివాసి అయినటువంటి కుబేరుడి సభని, బ్రహ్మదేవుడి యొక్క దివ్య సభను గూర్చి కూడా చెప్తాను వినవయ్యా. ఈ సభలన్నీ కూడా నేను చూశాను, అందువల్ల ఆ సభలు ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా నేను నీకు వినాలనే కుతూహలం ఉంటే చెబుతానయ్యా అన్నాడు. నారదేనైవ ముక్తస్తు ధర్మరాజో యుధిష్ఠిరః ప్రాంజలిర్భ్రాతృభిః సార్ధం తైశ్చ సర్వైర్ద్విజోత్తమైః నారదం ప్రత్యువాచేదం ధర్మరాజో మహామనాః సభాః కథయితా సర్వాః శ్రోతుమిచ్ఛామహే వయం. నారదుడు ఈ విధంగా చెప్పేటప్పటికి ధర్మరాజుకి అత్యంతమైన ఆనందం కలిగింది. ఆహా, ఇటువంటి గొప్పవైనటువంటి ఆ సభలను మనం ఎప్పుడూ కూడా చూడలేం కదా. అందువలన అటువంటి సభలన్నీ చూసి వచ్చినటువంటి వాడి దేవర్షి అయినటువంటి నారదుడు ఆయన చక్కగా చెబుతానటువంటి వాటినన్నిటి గురించి వినాలనేటువంటి ఉత్సాహము అతడిలో కలిగినటువంటి వాడై తన సోదరులతోటి బ్రాహ్మణులందరితోటి కలిపి మహర్షికి నమస్కారం చేసి ఈ విధంగా అర్థించాడు. ఓ మహర్షి, మేమందరం కూడా దివ్య సభల్ని గురించి వినడానికి తహతపడుతున్నామయ్యా, మీరు వాటిని గురించి పూర్తిగా వివరించండి అని అడిగాడు. అడిగితే కిం ద్రవ్యాస్తా సభా బ్రహ్మన్ కిం విస్తారాః కిమాయతాః పితామహంచ కేతస్యాం సభాయాం పర్యుపాసతే. మహానుభావ, సభా నిర్మాణం అసలు ఏ ద్రవ్యంతో జరిగింది, వాటి పొడవు వెడల్పులు ఎంతంత ఉంటాయి, ఆ బ్రహ్మదేవుని యొక్క సభలో ఏ సభాసదులు కూర్చుంటారు, ఎవరెవరు ఆయన్ని సేవిస్తూ ఉంటారు. వాసవం దేవరాజంచ యమం వైవస్వతచ్చకే
వరుణంచ కుబేరంచ సభాయాం పర్యుపాసతే. అదేవిధంగా దేవరాజు అయినటువంటి ఇంద్రసభలో కానీ, వైవస్వతుడైనటువంటి యముని సభలో కానీ, వరుణదేవుడి యొక్క సభలో కానీ, కుబేరుడి సభలో కానీ వాళ్ళందరినీ కూడా ఎవరెవరు సేవిస్తూ ఉంటారయ్యా, ఎవరెవరికి ఆ సభల్లో స్థానం ఉంటుంది. ఏతత్ సర్వం యథా న్యాయం బ్రహ్మర్షే వదతస్తవ శ్రోతుమిచ్ఛామ సహితాః పరం కౌతూహలం హినః. ఓ బ్రహ్మర్షి, మేమందరము కూడా నీ ముఖతః ఈ సభాభవనాల గురించి, ఆ సభల గురించి వినాలని మేము చాలా కుతూహలంతో ఉన్నామయ్యా. అందువల్ల ఆ విషయాలన్నీ కూడా నువ్వు తెలియజేయవలసింది అని అడిగాడు. అడిగితే ఏవముక్తః పాండవేన నారదః ప్రత్యభాషత క్రమేణ రాజన్ దివ్యాస్త్రాః శ్రూయంతామిహ నస్సభాః. ఆ పాండుకుమారుడైనటువంటి యుధిష్ఠుడు ఆ విధంగా అడిగిన తర్వాత నారద మహర్షి ఈ విధంగా ఆ దివ్యమైనటువంటి సభలన్నిటి గురించి కూడా సమాధానం చెబుతూ, ఓ ధర్మరాజా, ఆ దివ్యమైనటువంటి సభలన్నింటినీ కూడా ఎట్లా ఉన్నవి అలా ఉన్నది ఉన్నట్టుగా నేను వర్ణిస్తూ నీకు చెబుతానయ్యా, జాగ్రత్తగా విను, ఆ సభలు ఎలా ఉంటాయి ఏమిటి అనేటువంటివన్నీ కూడా అని ధర్మరాజుడు చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి లోకపాల సభాఖ్యాన పర్వణి యుధిష్ఠిర సభా జిజ్ఞాసాయాం షష్ఠోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో లోకపాల సభాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో యుధిష్ఠిర సభా జిజ్ఞాస అనేటువంటి 6వ అధ్యాయం ముగిసింది. 7వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. ఇప్పుడు నారదుడు ఈ సభలన్నింటినీ కూడా వర్ణిస్తూ ఏ ఏ సభ ఎలా ఉంటుంది అనేటువంటిది చెబుతూ ముందుగానే చెప్పాడు, మనుష్య లోకంలో ఎక్కడా కూడా నువ్వు ఉన్నటువంటి సభ ఏదైతే ఉందో, ఇప్పుడు నువ్వు కొలువు తీరినటువంటి సభ, అటువంటి సభని నేను మనుష్య లోకంలో ఎక్కడా చూడలేదయ్యా అని ఇదివరకే చెప్పాడు. ఇప్పుడు దివ్యమైనటువంటి సభల గురించి చెబుతున్నాడు. నారద ఉవాచ శక్రస్యతు సభా దివ్యా భాస్వరా కర్మ నిర్మిత స్వయం శక్రేణ కౌరవ్యా నిర్జితార్క సమప్రభ. మొట్టమొదటి ఇంద్రసభ ఎలా ఉందో చెబుతున్నాడు ఆయన. ఓ యుధిష్ఠిరా, ఇంద్రుడి యొక్క తేజోవంతమైనటువంటి దివ్య సభ సూర్య తేజంతో సమానంగా ప్రకాశిస్తుందయ్యా. విశ్వకర్మ దేవతల యొక్క శిల్పి ఆయన విశ్వకర్మ అనేటువంటి వాడు. ఆ విశ్వకర్మ యొక్క ప్రయత్నంతో ఆ సభ అంతా కూడా నిర్మింపబడిందయ్యా. అది ఎలా ఉందంటే విస్తీర్ణం యోజన శతం శాతమధ్యర్ధమాయత వైహాయసి కామగమ పంచయోజనముచ్ఛ్రిత. ఆ సభ 100 యోజనాల వెడల్పు కలిగినటువంటిది, అలాగే 150 యోజనాల పొడవు కలిగినటువంటిది, 5 యోజనాల ఎత్తు కలిగినటువంటిది అయ్యా. అది ఎటువంటిది అంటే కామగమ, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలదు ఆ సభ. అంతేగాని ఆ సభ ఒకచోటే ఇలాగే ఉండేటువంటి భవనమేం కాదు. అది హాయిగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలిగింది. ఆకాశంలో సంచరించేటువంటి కామగమన శక్తి కలిగినటువంటిది ఆ సభ. జరాశోక క్లమాపేతా నిరాతంకా శివాశుభ వేస్మాసనవతీరమ్య దివ్య పాదపశోభిత. ఆ సభలో ముసలితనంతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరు ఉండరయ్యా. అలాగే శోకంతో కానీ కష్టాలతో కానీ బాధపడేటువంటి వాళ్ళు ఎవరు ఆ సభలో ఉండరు. అక్కడ భయం అనేటువంటిది అసలు ఉండనే ఉండదు. చాలా శుభకరంగా ఉంటుంది, మంగళకరంగా ఉంటుంది, అంత శోభా సంపన్నమై ఉంటుంది. అక్కడ ఉండడానికి అత్యంత సుందరమైనటువంటి భవనాలు ఉంటాయి. అలాగే కూర్చోడానికి ఉత్తమోత్తమైనటువంటి సింహాసనాలు ఉంటాయి. ఆ సభ దివ్యమైనటువంటి వృక్షాలతోటి ఎంతో శోభాయమానంగా ఉంటుందయ్యా. తస్యాం దేవేశ్వర పార్థ సభాయాం పరమాసనే ఆస్తే శచ్యా మహేంద్రాణ్యా శ్రియా లక్ష్మ్యా చ భారత. అలాగే ఆ సభలో దేవేంద్రుడు తన పట్టమహిషి అయినటువంటి శచీదేవిని కూడి సకలమైనటువంటి ఐశ్వర్యములతోటి భోగములతోటి చక్కగా సింహాసనం మీద కూర్చుని ఉంటాడయ్యా. ఆ శచీదేవి ఎలా ఉంటుందంటే లక్ష్మీదేవి యొక్క శోభతో ప్రకాశిస్తూ ఉంటుందయ్యా. బిభ్రత్ వపుర అనిర్దేశ్యం కిరీటీ లోహితాంగద విరజో అంబరశ్చిత్రమాయ హ్రీకీర్తిద్యుతిభిः సహ. అంతేకాదయ్యా,
ఆ సభలో దేవేంద్రుడు చక్కటి కిరీటాన్ని, మంచి అంగదాన్ని, భుజభూషణాల్ని ధరిస్తాడు. అలాగే చాలా అద్భుతమైనటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉంటాడు. నిర్మలమైనటువంటి వస్త్రాలతోటి, విచిత్రమైనటువంటి మాలలతోటి ప్రకాశిస్తాడు. అంతేకాకుండా గొప్ప కీర్తి కాంతలతోటి ఆయన యొక్క కీర్తి దశ దిశలా వ్యాపిస్తూ ఉంటుంది. అటువంటి వైభవోపేతమైనటువంటి తేజస్సుతో అల్లలాడుతూ ఉంటాడయ్యా. తస్యాం ఉపాసతే నిత్యం మహాత్మానం శతక్రతుం మారుతః సర్వశో రాజన్ సర్వే చ గృహమేధినః. అంతేకాదయ్యా, ఆ దేవేంద్రుడి చుట్టూ మరుద్గణాలన్నీ ఉంటాయి. గృహస్థులైనటువంటి దేవతలందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా నిత్యము దేవేంద్రుణ్ణి సేవిస్తూ ఉంటారయ్యా. సిద్ధా దేవర్షయశ్చైవ సాధ్యా దేవగణాస్తథా మరుత్వంతశ్చ సహితాః భాస్వంతో హేమమాలినః ఏతే సానుచరాః సర్వే దివ్యరూపాస్వలంకృతాః ఉపాసతే మహాత్మానం దేవరాజమరిందమం. అంతేకాదు సిద్ధులు, దేవర్షులు, సాధ్యులు, దేవగణాలు, మరుత్వంతులు వీళ్ళంతా కూడా బంగారుమయమైనటువంటి మాలలన్నింటినీ కూడా అలంకరించుకుని అక్కడ ఉంటూ మహాత్ముడైనటువంటి ఆ దేవేంద్రుడి యొక్క సభలోనే ఆ దేవేంద్రుడిని సేవిస్తూ ఉంటారయ్యా. వాళ్ళందరూ కూడా తమ తమ అనుచరులతో కలిసి దివ్యమైనటువంటి రూపాలను ధరించి చక్కగా అలంకరించుకుని అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటారు. తథా దేవర్షయ సర్వే పార్థ శక్రముపాసతే అమలా ధూతపాప్మానః దీప్యమానా ఇవాగ్నయః. ఈ విధంగా అక్కడికి పాపరహితులైనటువంటి వాళ్ళు, నిర్మలులైనటువంటి ప్రజ్వలించేటువంటి అగ్నిలా ఉంటారు, విశుద్ధమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాళ్ళు. అటువంటి దేవర్షులందరూ కూడా అక్కడ ఉంటారయ్యా. వాళ్ళందరూ కూడా దేవేంద్రుని సేవిస్తూ ఉంటారు. తేజస్వినః సోమసుతః విశోకాః విగత జ్వరాః. ఇంకా వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే గొప్ప తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, అలాగే అనేకములైన స్వామయాగాలు చేసినటువంటి వాళ్ళు, చింతాశోకాలేమీ లేనటువంటి వాళ్ళు. పరాశర పర్వతశ్చ తథా సౌవర్ణిగాలవౌ శంఖశ్చ లిఖితశ్చైవ తథా గౌరశిరామునిః దుర్వాసాః క్రోధనస్యేనః తథా దీర్ఘతమామునిః పవిత్రపాణి సౌవర్ణిః యాజ్ఞవల్క్యోధ భాలుకిః ఉద్దాలక శ్వేతకేతుః తాండ్యో భాండాయనిస్తథా హవిష్మాంస గరిష్ఠశ్చ హరిశ్చంద్రశ్చ పార్థివః హృద్యః ఉదరశాండిల్యః పారాశర్యః కృషీవలః వాతస్కంధో విశాఖశ్చ విధాత కాల ఏవ చ కరాలదంతస్త్వష్ట్రా చ విశ్వకర్మా చ తుంబురుః అయోనిజా యోనిజాశ్చ వాయుభక్షా హుతాశనః ఈశానం సర్వలోకస్య వజ్రిణం సముపాసతే. ఈ మహర్షులందరూ అక్కడ ఉన్నారయ్యా. పరాశరుడు, పర్వతుడు, సౌవర్ణి, గాలవుడు, శంఖుడు, లిఖితుడు, గౌరశిరుడు, దుర్వాసుడు, అలాగే క్రోధనుడు, శేనుడు, దీర్ఘతముడు, పవిత్రపాణి, సావర్ణి, యాజ్ఞవల్కుడు, భాలుకి, ఉద్దాలకుడు, శ్వేతకేతువు, తాండ్యుడు, భాండాయని, హవిష్మంతుడు, గరిష్ఠుడు, హరిశ్చంద్ర మహారాజు, హృద్యుడు, ఉదరశాండిల్యుడు, విశాఖుడు, విధాత, కాలుడు, కరాలదంతుడు, త్వష్ట, విశ్వకర్మ, తుంబురుడు, ఇలాంటి ఎంతోమంది మహర్షులు, రాజులు, వాయుభక్షకులు, హవిర్భోక్తలు అయినటువంటి మహర్షులు, అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ సర్వలోకాధిపతి అయినటువంటి వజ్రపాణి అయినటువంటి ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటారయ్యా. ఇంకా వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళైనటువంటి వీళ్ళందరూ కూడా ఇంద్రసభలో ఉంటారయ్యా. సహదేవ సునీతశ్చ వాల్మీకిశ్చ మహాతపాః శమీకः సత్యవాక్యైవ ప్రచేతా సత్య సంగరః మేధాతిథిర్వామదేవः పులశ్చ పులః క్రతుః మరుత్తశ్చ మారీచశ్చ స్థాణుశ్చాత్ర మహాతపాః కక్షీవాన్ గౌతమస్తార్క్ష్యः తథా వైశ్వానరో మునిః మునికాలకవృక్షీయः అశ్రావ్యోధ హిరణ్మయः సంవర్తో దేవహవ్యశ్చ విశ్వక్సేనశ్చ వీర్యవాన్ దివ్యా ఆపస్తథౌషధ్య శ్రద్ధా మేధా సరస్వతి అర్ధో ధర్మశ్చ కామశ్చ విద్యుతశ్చైవ పాండవ జలవాహ సదా మేఘా వాయవస్తనయత్నవః. ఇంకా ఆ
యుధిష్ఠిర, ఆ సభలో సహదేవుడు ఉంటాడు, సునీధుడు ఉంటాడు, మహాతపస్వి అయిన వాల్మీకి ఉంటాడు, సత్యవాది అయినటువంటి శమీకుడు ఉంటాడు, ప్రచేతుడు ఉంటాడు, మేధాతిథుడు ఉన్నాడు, వామదేవుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, మరుతుడు, మరీచి, మహాతపస్వి అయిన స్థాణువు, కక్షివంతుడు, గౌతముడు, తార్క్షుడు, వైశ్వానరముని, షడత్తుడు, కవశుడు, ధూమ్రుడు, రైభ్యుడు, నలుడు, పరావసుడు, స్వస్యాత్రేయుడు, జరత్కారువు, కహాలుడు, కాశ్యపుడు, విభాండకుడు, ఋష్యశృంగుడు, ఉన్ముఖుడు, విముఖుడు, కాలకవృక్షుడు, అశ్రావ్యుడు, హిరణ్మయుడు, సంవర్తుడు, దేవహవ్యుడు, విశ్వక్సేనుడు, కణ్వుడు, ఇలా ఎంతమంది చెప్పాలో తెలియదు. అటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా సభలో ఉంటారయ్యా. అంతేకాకుండా దివ్య జలాలన్నీ కూడా సభలో ఉంటాయి, ఓషధులన్నీ కూడా సభలో ఉంటాయి, శ్రద్ధ, మేధ, సరస్వతి ఉంటాయి అందులో. అలాగే ధర్మార్థ కామాలు 3 కూడా అక్కడే ఉంటాయి. విద్యుత్తు, మేఘాలు, వాయువు, గర్జించేటువంటి మబ్బులు, తూర్పు దిక్కు, హవిర్వాహకులైనటువంటి 27 వహునులు, అగ్నిశోములు, ఇంద్రాగ్నులు, మిత్రుడు, సవిత, అర్యముడు, భగుడు, విశ్వేదేవులు, సాధ్యులు, బృహస్పతి, శుక్రుడు, విశ్వావసువు, చిత్రసేనుడు, సుమనుడు, తరుణుడు, యజ్ఞాలు, దక్షిణలు, గ్రహాలు, తారలు, యజ్ఞ నిర్వాహక మంత్రాలు ఇవన్నీ కూడా ఇంద్రసభలో అలంకారంగా ఉంటాయ్యా. అంటే ఆ ఇంద్రసభలో లేనటువంటి గొప్పదైనటువంటిది ఏమి ఉండదు, అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. తథైవ అప్సరసో రాజన్ గంధర్వాశ్చ మనోరమాః నృత్యవాదిత్ర గీతైశ్చ హాస్యైశ్చ వివిధైరపి. అదేవిధంగా అందమైనటువంటి అప్సరసలందరూ కూడా అక్కడే ఉంటారు. మనోహరులైనటువంటి గంధర్వులు నృత్య గీత వాద్యాలతోటి వివిధ హాస్య విన్యాసాలతోటి దేవరాజు అయినటువంటి ఇంద్రుణ్ణి ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటారయ్యా. రమయంతి స్మ నృపతే దేవరాజం శతక్రతుం స్తుతిభిర్మంగళైశ్చైవ సువంత కర్మభిస్తథా. అంతేకాకుండా తమ యొక్క స్థుతులతోటి, మంగళ గీతాలతోటి, వీరగాథలతోటి బలుని వృత్రిని సంహరించినటువంటి దేవేంద్రుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. విక్రమైశ్చ మహాత్మానం బలవృత్ర నిషూదనం బ్రహ్మరాజర్షయశ్చైవ సర్వే దేవర్షయస్తథా విమానైర్వివిధైర్దివ్యైః దీప్యమానా ఇవాగ్నయః స్రగ్విణో భూషితా సర్వే యాంతి ఛాయాంతి చాపరే. వీళ్ళే కాకుండా అనేక మంది బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు పూలమాలలు ధరించినటువంటి వాళ్ళై చక్కటి దివ్యమైనటువంటి వస్త్రాభరణాలన్నీ అలంకరించుకొని అగ్నుల్లా ప్రకాశిస్తూ దివ్యమైనటువంటి విమానాల్లో దేవేంద్రుడి సన్నిధికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఆ ఇంద్రుణ్ణి సందర్శించుకుంటూ ఉంటారు. బృహస్పతిశ్చ శుక్రశ్చ నిత్యమాస్తాం హి తత్ర వై. అంతేకాదే బృహస్పతి, శుక్రుడు ఎప్పుడూ అక్కడే ఉంటారు. ఏతే చాన్యే చ బహవా మహాత్మానో యతవ్రతాః. ఇంతేకాదు ఇంకా బోళ్ళంత మన మహాత్ములు, సంయములు అందరూ కూడా అక్కడే ఉంటారు. విమానై చంద్ర సంకాసై సోమవత్ ప్రియదర్శనా బ్రహ్మణ సదృశా రాజన్ భృగు సప్తర్షయస్తథా. అలాగే వాళ్ళందరూ కూడా చంద్రుల్లాగా చూడడానికి మనోహరంగా ఉంటారు. అటువంటి చంద్రుల్లా ప్రకాశించే విమానాల్లోనే అక్కడికి వస్తూ ఉంటారు. బ్రహ్మ సమానులైనటువంటి భృగువు, సప్తర్షులు కూడా అక్కడికి వచ్చి కూర్చుని ఆ ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటారు. అక్కడ ప్రకాశమానమైనటువంటి దివ్యమైన తేజస్సులతో అలరాడుతూ ఉంటారు. ఏషా సభా మయా రాజన్ దృష్టా పుష్కరమాలిని శతక్రతోర్మహాబాహో యామ్యామపి సభాం శృణు. మహారాజా, ఈ విధంగా కమలశోభితమైనటువంటి పుష్కరమాలిని, కమలశోభితమైనటువంటి ఆ ఇంద్రసభను నేను చూశానయ్యా. ఇంకా అందువల్ల ఆ ఇంద్రసభ ఎలా ఉంటుందో, అక్కడ ఎవరెవరు ఉంటూ ఉంటారో, ఎవరెవరు ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటారో, అక్కడ ఎటువంటి దోషాలైతే ఉండవో ఇవన్నీ కూడా నేను చెప్పగలిగాను. అంటే అక్కడ నేను చూశాను కాబట్టి అక్కడ ఉండేటువంటి విశేషాలన్నీ నీకు తెలియజేశానయ్యా. అంతేకాదు ఇప్పుడు యమసభ ఎలా ఉంటుందో నేను చెప్తాను వినవయ్యా అని అన్నాడు నారదుడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి లోకపాల సభాఖ్యాన పర్వణి ఇంద్రసభా వర్ణనం నామ సప్తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో లోకపాల సభాఖ్యాన పర్వం, లోకపాల యొక్క సభలన్నీ కూడా ఇందులో చెప్పబడుతున్నాయి కాబట్టి లోకపాల సభాఖ్యాన పర్వం అనే ఉపపర్వం ఇది. దాంట్లో ఇంద్రసభా వర్ణనం అనేటువంటి 7వ అధ్యాయం పూర్తయింది. మనం 8వ అధ్యాయంలోకి ప్రవేశించాము. ఇప్పుడు నారదుడు యమసభని వర్ణిస్తున్నాడు మాట.
కథయిష్యే సభాం యాం యాం యుధిష్ఠిర నిబోధతాం వైవస్వతస్య యాం పార్థ విశ్వకర్మా చకారః. ఓ యుధిష్ఠిర, ఇప్పుడు సూర్యసుతుడైనటువంటి యముని యొక్క సభను గురించి చెబుతాను విను. దీన్ని కూడా విశ్వకర్మే సృష్టించాడయ్యా, నిర్మించాడు అతడే. తైజసీ సా సభారాజన్ బభూవ శతయోజన విస్తారయామ సంపన్న భూయసీ చాపి పాండవా. ఓ రాజ, తేజోవంతమైనటువంటి ఆ యమసభ కూడా 100 యోజనాల పొడవు కలిగినటువంటిది, 100 యోజనాల వెడల్పు కలిగినటువంటిది. ఈ విధంగా ఉన్నటువంటిది. అది ఒకవేళ ఈ కొలతల్లో ఏదైనా తారుమారులు అవ్వచ్చు, కొద్దిగా ఎక్కువ అవ్వచ్చు, కానీ తక్కువ మటుకు కావు. అందువల్ల అంతకంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు గయ్యా. హర్క ప్రకాశ భాజిష్ణు సర్వత కామరూపిణి నాతి సీత నచాత్యుష్ణ మనసస్య ప్రహర్షిణి. అయితే ఈ యమసభ ఎలాంటిదయ్యా అంటే సూర్య తేజస్సు కలిగినటువంటిది. అంతేకాదు, ఈ సభ ఎటువంటి రూపాన్ని కావాలంటే అటువంటి రూపాన్ని సంతరించుకోగలదన్నమాట. అంటే ఒకసారి ఒక రూపంగా ఉండొచ్చు, మరోసారి ఇంకో రూపంగా మారిపోవచ్చు. అలాగే అంతటా ప్రకాశవంతమైనటువంటిది, శీతోష్ణాలని నియంత్రించగలిగినటువంటిది, మనస్సుకి చాలా రంజకమైనటువంటిది కూడా ఇది. న శోకో న జరా తస్యాం క్షుత్పిపాసే న చాప్రియం న చ దైన్యం క్లమో వాపి ప్రతికూలం న చాప్యత. అయితే ఈ సభలో శోకం అనేటువంటిది ఉండదు, ఎక్కడ శైథిల్యం అనేటువంటిది కూడా ఎక్కడ అవకాశం ఉండదు. అంతేకాదయ్యా, ఆ సభలో అసలు ఆకలి దప్పికలే ఉండవు, అప్రియమైనటువంటిదే జరగదు. అక్కడ దీనత్వం కానీ, అలసట కానీ, ప్రాతికూల్యం కానీ ఇలాంటివి ఏవి ఆ సభలో ఉండవు. సర్వే కామాః స్థితాః తస్యాం ఏ దివ్యా ఏ చ మానుషాః సారవచ్చ ప్రభూతంచ భక్ష్యం భోజ్యమరిందమ. దివ్య మానుష కాంక్షలన్నీ కూడా, అంటే దివ్యమైనటువంటి మానుషమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ తీరుతాయి. రుచికరమైనటువంటి భక్ష్యభోజ్యాలన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. ఎంత కావాలంటే అంత స్వీకరించగలగచ్చు. లేఖ్యం చోష్యంచ పేయంచ హృద్యం స్వాదు మనోహరం పుణ్యగంధాస్రజస్తస్య నిత్యం కామఫలాద్రుమా. అంతేకాకుండా అక్కడ లేఖ్య చోష్య పేయాలైనటువంటి ఆహార పదార్థాలు మనోహరములైనటువంటివి, రుచికరాలయ్యి మనస్సుకి చాలా నచ్చుతాయి, రుచికరంగా ఉంటాయి, చక్క స్వాదుగా ఉంటాయి. అందువలన అవి మనకు స్వీకరించాలనేటువంటి కోరిక కూడా కలుగుతుంది. ఆ సభలో పుణ్యమైనటువంటి సుగంధాలు కలిగినటువంటి పూలమాలలు, అలాగే మనము కోరినటువంటి పళ్ళనిచ్చేటువంటి చెట్లు కూడా ఎప్పుడు ఉంటాయి. రసవంతి చ తోయాని శీతాన్యుష్ణాని చైవహి తస్యాం రాజర్షయ పుణ్యాః తథా బ్రహ్మర్షయో అమలాః యమం వైవస్వతం తాత ప్రహృష్టా పర్యుపాసతే. అంతే కదా, ఆ సభలో చాలా తీయని అమృతంతో సమానమైనటువంటి మధురంగా ఉండేటువంటి చల్లటి నీరు ఉంటాయి, వేడి నీళ్ళు ఉంటాయి. చన్నీళ్ళు కావస్తే చన్నీళ్ళు ఉంటాయి, వేడి నీళ్ళు కావాలంటే వేడి నీళ్ళు ఉంటాయి. అన్నీ మటుకు తీయగా ఉంటాయి, చక్కగా ఎప్పుడు దొరుకుతాయి. అవి పవిత్రమైనటువంటి రాజర్షులు, నిర్మలమైనటువంటి బ్రహ్మర్షులు ఆనందంతో అక్కడ సూర్యసూతుడైనటువంటి యముణ్ణి సేవిస్తూ ఉంటారు. అక్కడ సేవించే వాళ్ళు ఎవరయ్యా, ఎంతమంది ఉన్నారయ్యా అంటే వాళ్ళ చెప్పనలవ కానటువంటి వాళ్ళు బోళ్ళంతమంది అక్కడ ఉన్నారయ్యా. వాళ్ళ పేర్లన్నీ చెబుతున్నాను విను అన్నాడు. యయాతి నహుష పూరు మాంధాత సోమక నృగ త్రసదస్యుశ్చ రాజర్షి కృతవీర్య శ్రుతశ్రవా. ఇవన్నీ పేర్లే, ఈ పేర్లకు మళ్ళీ వివరణ అవసరం లేదు. అరిష్టనేమి సిద్ధశ్చ కృతవేగ కృతిర్నిమి ప్రతర్దన శిబి మత్స్య పృథులాక్ష బృహద్రథ వార్త మరుత్త కుశిక సాంకాస్య సంకృతి ధ్రువ చతురస్వ సదస్యోర్మి కార్తవీర్యస్య పార్థివ భరత సురథశ్చైవ సునీత నిషఠో నల దివో దాసస్య సుమన అంబరీషో భగీరథ వ్యస్వ సదస్వ వధ్యస్వ పృథువేగ పృథుశ్రవా.
పృషదస్వః వశుమనాః క్షుపశ్చ సుమహాబలః వృషద్రుర్వృషసేనశ్చ పురుకుత్సః ధ్వజీదధి అష్టిషేణః దిలీపశ్చ మహాత్మా చాపి ఉషీనరః ఔషీనరః పుండరీకः శర్యాతిః శరభः శుచిః అంగః అరిష్టశ్చ వేనశ్చ దుష్యంతః సంజయో జయః భాంగాసురిః సునీధశ్చ నిషధోధ వహీనరః కరంధమః బాహ్లికశ్చ సుజుమ్నో బలవాన్ మధు ఐలో మరుత్తశ్చ తథా బలవాన్ పృథివీపతిః కపోత రోమా తృణకః సహదేవార్జునౌ తథా వ్యశ్వప్సాస్వకృసాస్వశ్చ శశిబిందుశ్చ పార్థివ. ఈ సహదేవార్జునౌ తథా అంటే ఇక్కడ ఉండేటువంటి పాండవుల్లో సహదేవుడు అర్జునుడు కాదు, పూర్వపు రాజుల్లో కూడా ఉన్నటువంటి సహదేవుడు అర్జునుడు అనేటువంటి వాళ్ళు. రాజా దాశరథిశ్చైవ కకుత్సోధ ప్రవర్ధనః అలర్కః కక్షసేనశ్చ గయో గౌరాస్వయేవ చ జామదగ్నిశ్చ రామశ్చ నాభాగ సగరౌ తథా భూరిజుమ్నః మహాశ్వశ్చ పృథాశ్వో జనకస్తథా రాజా వైన్యో వారిసేనః పురుజిజ్జనమేజయః బ్రహ్మదత్తః త్రిగర్తశ్చ రాజోపరిచరస్తథా ఇంద్రజుమ్నో భీమజానుః గౌరపృష్టో అనఘోలయః పద్మోధముచుకుందశ్చ భూరిజుమ్న ప్రసేనజిత్ అరిష్టనేమి సుజుమ్నః పృథులాశ్వః అష్టకస్తథా శతం మత్స్యాః నృపతయః శతం నీపాః శతంగయాః ధృతరాష్ట్రశ్చైకశతం అశీతిర్జనమేజయాః శతం చ బ్రహ్మదత్తానాం వీరాణాం ఈరిణాం శతం భీష్మాణాం ద్వేషతస్యేప్యత్ర భీమానాం తు తథా శతం శతం చ ప్రతివింజానాం శతం నాగాః శతం హయాః పలాశానాం శతం జేయం శతం కాశీకుషాదయః శాంతనుశ్చైవ రాజేంద్ర పాండుశ్చైవ పితా తవ. నీ తండ్రి అయిన పాండుడు అక్కడే ఉన్నాడు, అలాగే శంతనుడు అక్కడే ఉన్నాడయ్యా. ఉషంగవః శతరథః దేవరాజో జయద్రథः వృషదర్భశ్చ రాజర్షి బుద్ధిమాన్ సహ మంత్రిభిः అధాపరే సహస్రాణి ఏకతాశశబిందవः ఇష్టాశ్వమేధైర్బహుభిः మహద్భిర్భూరి దక్షిణైः ఏతే రాజర్షే పుణ్యా కీర్తిమంతో బహుశ్రుతాः తస్యాం సభాయాం రాజేంద్ర వైవస్వతముపాసతే. అయితే వీళ్ళందరూ ఇంతమంది రాజులు అలా ఇంద్రసభలో హాయిగా అలా కూర్చోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే వీళ్ళందరూ కూడా అనేకములైనటువంటి మహాయాగాలన్నీ చేశారయ్యా. చేసి భూరి దక్షిణతోటి అంటే ఆ బ్రాహ్మణులకి ఇంకా ఏ విధంగానూ అసంతృప్తి అనేటువంటిది లేకుండా వాళ్ళని చక్కగా తమ యొక్క దక్షిణలతో తృప్తిపరిచినటువంటి వాళ్ళై ఆ యమధర్మరాజు యొక్క లోకాన్ని వెళ్ళారయ్యా. వీళ్ళు పుణ్యాత్తులైనటువంటి కీర్తిమంతులైనటువంటి బహుశ్రుతులైనటువంటి రాజర్షులందరూ కూడా ఆ సభలో సూర్యసుతుడైనటువంటి యముణ్ణి నిరంతరము సేవిస్తూ ఉంటారయ్యా అని చెప్పాడు. అగస్త్యోధ మతంగశ్చ కాలో మృత్యుస్తథైవ చ యజ్వానశ్చైవ సిద్ధా స్వాహ ఏ చ యోగ శరీరిణః అగ్నిశ్వాత్తాశ్చ పితరః ఫేనపాశ్చోష్మపాశ్చ ఏ స్వధావంతో బర్హిషదా మూర్తిమంతస్తథా పరే కాలచక్రం చ సాక్షాచ్చ భగవాన్ హవ్యబానః నరా దుష్కృతకర్మాణః దక్షిణాయన మృత్యవః కాలస్య నయనే యుక్తా యమస్య పురుషాశ్చ ఏ తస్యాం శింశపపాలాసాః తథా కాశకుషాదయః ఉపాసతే ధర్మరాజం మూర్తిమంతో జనాధిప. అంతేకాదే అగస్త్యుడు, మతంగుడు, కాలుడు, మృత్యువు, యజ్ఞకర్త, సిద్ధులు, యోగ శరీరధారులైనటువంటి వాళ్ళు, అగ్నిశ్వాత్త పితరులు, ఫేనపులు, ఉష్మములు, స్వధావంతులు, పరిషదులు మొదలైనటువంటి పితరులు, కాలచక్రము, పూజ్యుడైనటువంటి హవ్యవాహనులు, దక్షిణాయనంలో మరణించినటువంటి మనుషులు, దుష్కర కర్మలు చేసేటువంటి మనుషులు, కాలునాజ్యంలో పడిన యమదూతులు, శింశువ బలాసకాసు కుషాదులు, అభిమానించే దేవతలు, మూర్తిమంతులు ఈ సభలో ధర్మరాజుని ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటారయ్యా. వాళ్ళందరూ కూడా ఈ యమధర్మరాజు యొక్క సభలోనే ఉంటారు. ఏతే చాన్యేచ బహవ పితృరాజసభాసత నశక్యా పరిసంఖ్యాతం నామభికర్మభిస్తదా. వీళ్ళే కాక ఎంతోమంది ఆ పితృరాజు అయినటువంటి యముడి సభలో సభ్యులయ్యా. వాళ్ళ పేర్లను కానీ వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప పనులను కానీ పరిగణించడం అనేటువంటిది అసాధ్యము. వీళ్ళ పేర్లు వింటేనే మహాపుణ్యం అన్నారు. అందువలన ఈ పేర్లన్నీ ఎందుకనయ్యా ఇన్ని పేర్లు రాయడం ఎందుకు? చాలామంది
చాలామంది మహర్షులు ఉన్నారు, చాలామంది రాజులు ఉన్నారు అని చెప్పేయచ్చు కదా. అంటే ఏ రాజులు ఉన్నారో ఆ రాజుల పేర్లు ఒక్కసారి శ్రవణపుటాన్ని సోకితే మనం చేసుకునేటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయిట. ఎందుకంటే ఎంతో దుష్కరమైనటువంటి కర్మలను ఆచరించి గొప్ప గొప్ప మహాయజ్ఞ యాగాదులన్నీ కూడా చేసి ఇహలోకంలో అందరినీ సంతృప్తిపరిచి పరలోకంలో వాళ్ళు హాయిగా ఇవాళ జీవనం చేస్తున్నారు. అందువలన వాళ్ళ యొక్క స్మరణ మాత్రం చేతనే మన పాపాలన్నీ పోతాయి అని చెప్పబడ్డాయి. అందువలన వీళ్ళ యొక్క ఆ లిస్ట్ అంతా కూడా మనం అందులో ఉండేటువంటి వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక్కసారి స్మరించడం అనేటువంటిది. అసంబాధాహి సాపార్థ రమ్య కామగమా సభ దీర్ఘకాలం తపస్తత్వా నిర్మిత విశ్వకర్మణ. ఓ కుంతినందన, ఈ యమసభ బాధారహితమైనటువంటిదయ్యా, అందమైనటువంటిది, స్వేచ్ఛగా సంచరించేటువంటిది. ఎంతో కాలం కష్టపడి విశ్వకర్మ దీన్ని నిర్మించాడు. జ్వలంతి భాసమానా చ తేజసా స్వేన భారత తాముగ్ర తపసో యాంతి సుబ్రతా సత్యవాదిన శాంతా సన్యాసిన శుద్ధా భూతా పుణ్యేన కర్మణ సర్వే భాస్వర దేహాశ్చ సర్వే చ విరజోంబరా. అంతేకాదయ్యా, ఈ సభ తన తేజస్సుతో ప్రజ్వలిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఉగ్రమైనటువంటి తపస్సు చేసినటువంటి వాళ్ళు, సత్యనిష్ఠులైనటువంటి వాళ్ళు, శుభ్రతులైనటువంటి వాళ్ళు, శాంతులైనటువంటి వాళ్ళు, సన్యాసులు, పరిశుద్ధులు, పుణ్యకర్మలు చేసేయడం చేత పవిత్రత పొందినటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ప్రవేశించగలరు. వాళ్ళంతా తేజోవంతమైనటువంటి శరీరాన్ని, నిర్మలమైనటువంటి వస్త్రాలను ధరించి ఉంటారు. గొప్ప గొప్ప అలంకారాల్ని ధరించి వాళ్ళు ఆ యముణ్ణి ఎల్లప్పుడూ కూడా సేవ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా గంధర్వాశ్చ మహాత్మన సంఘసశ్చాప్సరోగణ వాదిత్యం నృత్యగీతం చ హాస్యం లాస్యం చ సర్వహసః. మహాత్ములైన గంధర్వులు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చి సర్వ విధములైనటువంటి వాద్యాలతోటి, నృత్య గీతాలతోటి చక్కగా యముణ్ణి ఆనందింపచేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ సభలో నిత్యము కూడా దివ్యమైనటువంటి పరిమళాలు వ్యాపించి ఉంటాయి. పవిత్రమైనటువంటి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. దివ్యమాలలు సన్నిహితాలే ఉంటాయి. పుణ్యాశ్చ గంధా శబ్దాశ్చ తస్యాం పార్థ సమంతత దివ్యాని చైవ మాల్యాని ఉపతిష్టంతి నిత్యసహ. ఈదృశీ సా సభారాజన్ పితృరాజ్ఞో మహాత్మనః. అటువంటి గొప్పదయ్యా యముడి సభ. ఇది పుష్కరాది తీర్థాలతో ప్రకాశించేటువంటిది. ఇంకా అంటే ఇంత గొప్పదైనటువంటి యమసభ అద్భుతమైనటువంటిది. అందులో ఉన్నారంటేనే మహానుభావులైనటువంటి వాళ్ళు మాత్రమే ప్రవేశించగలరు అని ఆ యమసభని గురించి అంతా చెప్పిన తర్వాత ఇంకా పుష్కరాది తీర్థాలతో ప్రకాశించేటువంటి వరుణ సభను గురించి చెబుతానయ్యా, జాగ్రత్తగా విను అని చెప్తున్నాడు ఆ నారదుడు అని చెబుతూ యమసభావర్ణన నామ అష్టమోధ్యాయ. యమసభను వర్ణించే 8వ అధ్యాయమైంది. 9వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నామని చెబుతూ స్వస్తి.